Hi all, welcome back to Hackversity, a university for ethical hackers. ఈ ఛానల్లో మనం సైబర్ సెక్యూరిటీ గురించి ఎథికల్ హ్యాకింగ్ గురించి ఇన్డెప్త్గా నేర్చుకోబోతున్నాం. ఎవరైనా ఈ ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే బెల్ బటన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. లాస్ట్ క్లాస్లో మనం ఎథికల్ హ్యాకింగ్కి సంబంధించిన ఖాళీ లినక్స్ యొక్క బేసిక్ కమెంట్స్ నేర్చుకున్నాం కదా. ఈరోజు క్లాస్లో మనం ఫస్ట్ నేర్చుకోబోయే కాన్సెప్ట్ ఏంటంటే నెట్వర్క్ హ్యాకింగ్. నెట్వర్క్ హ్యాకింగ్కే ఫస్ట్ ప్రియారిటీ ఎందుకు ఇవ్వాలి అంటే, ఏదైతే డివైస్ని మనం హ్యాక్ చేయాలనుకుంటున్నామో అవి దాంతో మనం కమ్యూనికేట్ చేయాలి అంటే ఫస్ట్ మనం నెట్వర్కింగ్ యొక్క బేసిక్ కాన్సెప్ట్స్ కూడా మనకు తెలియాలి కదా. సో మనం అందుకే నెట్వర్కింగ్కి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నాం. నెట్వర్క్ హ్యాకింగ్ పర్ఫామ్ చేయడానికి మనం ఫాలో చేయాల్సిన 3 స్టెప్స్: ప్రీ కనెక్షన్ అటాక్, గెయినింగ్ యాక్సెస్ అండ్ పోస్ట్ కనెక్షన్ అటాక్. ప్రీ కనెక్షన్ అటాక్లో మనం ఏమైతే అటాక్స్ చేస్తామో యాక్సెస్ పొందకముందు అవన్నీ ప్రీ కనెక్షన్ అటాక్ కిందకి వచ్చేస్తాయి. అండ్ నౌ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి గెయినింగ్ యాక్సెస్. గెయినింగ్ యాక్సెస్లో మనం వైఫై పాస్వర్డ్స్ని ఎలా క్రాక్ చేయాలి, వాటి ద్వారా ఆ నెట్వర్క్ యొక్క యాక్సెస్ని ఎలా పొందాలని చూస్తాం. వన్స్ యాక్సెస్ పొందిన తర్వాత మనం జంప్ అయ్యే థర్డ్ సెక్షన్ వచ్చేసి పోస్ట్ కనెక్షన్ అటాక్. పోస్ట్ కనెక్షన్ సెక్షన్లో వన్స్ మనం వైఫై వైర్లెస్ కానీ వైడ్ నెట్వర్క్ కానీ యాక్సెస్ పొందిన తర్వాత రియల్ ఫన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం ఏదైతే డివైజెస్ ఆ నెట్వర్క్లో కనెక్ట్ అయి ఉన్నాయో వాటిని హ్యాక్ చేయడం, వాటిలో ఉన్న డీటెయిల్స్ని యాక్సెస్ చేయడం కానీ మనం చేస్తూ ఉంటాం. ఓకే, ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది ఏంటి, మనం 3 సెక్షన్స్లో నెట్వర్క్ హ్యాకింగ్ అనేది పర్ఫామ్ చేస్తామని. సో వన్స్ మనం ఆ డివైస్ని హ్యాక్ చేసిన తర్వాత ఏమేమి చేయగలుగుతామంటే, ఆ వైడ్ నెట్వర్క్లో మనం యాక్సెస్ పొందిన తర్వాత ఏదైతే డీటెయిల్స్ వాళ్ళు ఆ మొబైల్లో కానీ ఆ సిస్టంలో కానీ టైప్ చేస్తున్నారో, పాస్వర్డ్స్ ఎంటర్ చేస్తున్నారో, లేకపోతే చాట్ మెసేజెస్ చేస్తున్నారో, అవన్నీ మన అటాకర్ మిషన్ నుంచి ఇంటర్సెప్ట్ చేసి డేటాని మనం చూస్తూ ఉండొచ్చు అనమాట. గుడ్ ఫన్, రైట్? సో లెట్స్ డైవ్ ఇన్ టు ద మెయిన్ చాప్టర్. బేసిక్గా ఇప్పుడు ఒకటి చెప్తాను వినండి. నెట్వర్కింగ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుంటే అసలు డివైస్ని ఎలా హ్యాక్ చేయాలో మీకు అర్థమవుతుంది. నెట్వర్క్స్ ఎలా పనిచేస్తాయి అంటే, ఇప్పుడు ఒక మిషన్ ఉంది, లేకపోతే మీ కంప్యూటరే ఉందనుకుందాం. ఈ కంప్యూటర్ ఇంటర్నెట్లో ఉన్న డేటాని యాక్సెస్ చేయాలి. ఎలా యాక్సెస్ చేస్తుంది? మన ఇంట్లో ఉన్న వైఫై అడాప్టర్ ద్వారా కదా. సో ఫస్ట్ ఈ నెట్వర్క్ మనం ఏదైతే సిస్టమ్ వాడుతున్నామో ఈ సిస్టమ్ ఒక రిక్వెస్ట్ పంపుతుంది. ఆ రిక్వెస్ట్ ఫస్ట్ ఎవరు క్యాప్చర్ చేస్తారు? మన రౌటర్ క్యాప్చర్ చేస్తుంది. ఆ రౌటర్ ఏం చేస్తుంది? ఏదైతే మనకి రిక్వెస్ట్ చేసామో ఆ రిక్వెస్ట్ని ఇంటర్నెట్కి పంపి, అంటే ఇంటర్నెట్ ఎవరికి పంపుతుంది? సర్వీస్ ప్రొవైడర్. ఇప్పుడు నాది ఎయిర్టెల్ రౌటర్ అనుకో, ఎయిర్టెల్ సర్వీస్ ప్రొవైడర్కి వెళ్తే ఆ సర్వీస్ ప్రొవైడర్ డేటాని ఫెచ్ చేసి ఇంటర్నెట్ నుంచి మళ్ళీ రౌటర్కి ఇస్తే రౌటర్ మన సిస్టమ్కి పాస్ చేస్తుంది. ఇవన్నీ కమ్యూనికేట్ అవ్వాలి అంటే మనకి ఏదో ఒక నెట్వర్క్ బేస్ అంటూ ఉండాలి కదా. అక్కడ మనం యూజ్ చేసేదే ఐపీ అడ్రస్ అండ్ మ్యాక్ అడ్రస్. ఐపీ అడ్రస్ అంటే డివైస్ యొక్క యూనిక్ నెంబర్. మ్యాక్ అడ్రస్ అంటే డివైస్లో ఉన్న ఏదైతే హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఉంటాయో వాటి యొక్క యూనిక్ నెంబర్. ఈ మ్యాక్ అడ్రస్ ద్వారానే డేటా ఏదైతే రిక్వెస్ట్ చేస్తున్నామో ఒకదాని నుంచి ఒకటి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ మనం ఫ్యూచర్ లెక్చర్స్లో నేర్చుకుందాం ఇన్ క్లియర్గా. సో ఇంతవరకు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్ అండ్ డైవ్ ఇన్ టు ద హ్యాకింగ్ ప్రొసీజర్. వాట్ ఈస్ మ్యాక్ అడ్రస్? మ్యాక్ అడ్రస్ అంటే మీడియా యాక్సెస్ కంట్రోల్. అంటే ఏంటంటే, ఏదైనా ఒక డివైసెస్ డేటాని ట్రాన్స్ఫర్ చేస్తుందంటే అది మ్యాక్ అడ్రస్ ద్వారానే ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఈ మ్యాక్ అడ్రస్ ఒక యూనిక్ ఐడెంటిఫైయర్తో ఉంటుంది, లైక్ స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్నట్టుగా ఉంటుంది ఆల్ఫా న్యూమరిక్తో. ఈ ఐడి ప్రతి ఒక్క డివైస్ యూనివర్స్లో యూనిక్గా ఉంటుంది. ఏ ఒక్క 2 డివైసెస్ సేమ్ ఉండవు అనమాట. సో ఇప్పుడు డేటా ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది? 2 డివైసెస్, 2 నెట్వర్క్ కార్డ్స్ ఉంటాయి కదా. ఈచ్ నెట్వర్క్ కార్డ్కి ఇండివిజువల్ మ్యాక్ అడ్రస్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ నా డివైస్ నుంచి నేను డేటాని ఇంకో డివైస్కి పంపాలనుకుంటున్నాను, లేదా డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది అనుకుందాం. ఫర్ సపోజ్ నా డివైస్కి సోర్స్ మ్యాక్ అడ్రస్ ఉంటుంది. ఏదైతే డివైస్కి డేటా పంపిస్తున్నానో ఆ డివైస్కి డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ ఉంటుంది. సో డేటా అనేది ప్యాకెట్స్ రూపంలో ఈ మ్యాక్ అడ్రస్ ద్వారానే డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇప్పుడు మన సిస్టమ్ నుంచి అటాక్ జరుగుతుంది కాబట్టి మన సిస్టమ్ నెట్వర్క్ కార్డ్ ద్వారానే డేటా ట్రాన్స్ఫర్ కానీ ఏదైతే అవుతుంది కాబట్టి దాన్ని మనం అనానమస్గా పెట్టుకోవడానికి మనం మ్యాక్ అడ్రస్ని చేంజ్ చేయొచ్చు, స్పూఫ్ చేయొచ్చు.
అలా చేసినప్పుడు మనం అనానిమస్‌గా ఉంటాం. డేటా ఎక్కడి నుంచి ట్రాన్స్‌ఫర్ అవుతుంది? లేకపోతే 2 డివైసెస్ మధ్యలో డేటా ట్రాన్స్‌ఫర్ అయినప్పుడు మనం మిడిల్ ఆఫ్ ద మంకీ ఉండి ఆ డేటాని మనం మానిటర్ చేసినా సరే, మన మ్యాక్ అడ్రెస్‌ని మనం స్పూఫ్ చేసుకున్నాం కాబట్టి మనం ఎవ్వరికీ కనపడము. సో, మనం అనానిమస్‌గా ఉండొచ్చు. సో, ఇప్పుడు మనం ఖాళీ లినక్స్‌లో మ్యాక్ అడ్రెస్‌ని ఎక్కడ చూడాలి? అది ఎలా చేంజ్ చేయాలి అన్నది చూద్దాం. దానికోసం మీ వర్చువల్ మిషన్‌ని టర్న్ ఆన్ చేసుకొని ఖాళీ లినక్స్ మిషన్‌ని బూట్ చేసి పెట్టుకోండి. వన్స్ ఖాళీ లినక్స్ మిషన్ టర్న్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ టెర్మినేటర్ ఉంది కదా! దాన్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీరు ఒక కమాండ్ ఎంటర్ చేయాల్సి ఉంటది. మ్యాక్ అడ్రెస్ చూడడానికి. అది ఇఫ్‌కాన్ఫిగ్. ఇఫ్‌కాన్ఫిగ్ కమాండ్‌లో మనం మన నెట్వర్కింగ్ సంబంధించిన అన్ని డీటెయిల్స్‌ని మనం ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. సో, అది ఎక్స్‌ప్లోర్ చేయడానికి క్లిక్ ఆన్ ఎంటర్. ఇక్కడ ఈథ్ 0 అని కనిపిస్తుంది కదా! ఇందులో మనకి ఐపీ అడ్రెస్ అండ్ మ్యాక్ అడ్రెస్ డీటెయిల్స్ ఉంటాయి. సో, ఆ డీటెయిల్స్ ఎలా ఫైండ్ ఔట్ చేయొచ్చు? ఇక్కడ ఐనెట్ అని ఉంది చూసారా? ఇది మీ ఖాళీ లినక్స్ మెషిన్ యొక్క ఐపీ అడ్రెస్. అండ్ ఇక్కడ మీకు ఈథర్ అని ఉంది చూసారా? ఇక్కడ ఏదైతే ఆల్ఫా న్యూమరిక్ డివైడెడ్ విత్ కోలన్ ఉందో ఈ డేటా మ్యాక్ అడ్రెస్. ఇప్పుడు ఈ మ్యాక్ అడ్రెస్‌ని ఎలా చేంజ్ చేయాలి అన్నది చూద్దాం. మ్యాక్ అడ్రెస్‌ని మనం చేంజ్ చేసే ముందు ఈ సర్వీస్‌ని మనం డౌన్ చేయాలి. సో, అది ఎలా డౌన్ చేయాలి అన్నది ఇప్పుడు చూద్దాం. దానికోసం మనం ఎంటర్ చేయాల్సిన కమాండ్ ఏందంటే ఇఫ్‌కాన్ఫిగ్ ఏ సర్వీస్‌ని డౌన్ చేయాలనుకుంటున్నాం? ఈథ్ 0 కదా! సో, ఎంటర్ ఈథ్ 0 స్పేస్ డౌన్ అని టైప్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేయగానే ఏం ఎర్రర్స్ రాకపోతే మీ సర్వీస్ అనేది డౌన్ అయిందని అర్థం. సర్వీస్ డౌన్ అయింది కాబట్టి ఇప్పుడు మనం మ్యాక్ అడ్రెస్ చేంజ్ చేయాలి. సో, ఎలా చేంజ్ చేయాలి? ఇఫ్‌కాన్ఫిగ్ ఎచ్ 0 మనం మ్యాక్ అడ్రెస్ దేనికి అసైన్ అయ్యి ఉంటుందన్నాం? హార్డ్‌వేర్ డివైస్. సో, హెచ్‌డబ్ల్యూ అంటే హార్డ్‌వేర్. సో, మనం దేన్ని చేంజ్ చేయాలనుకుంటున్నాం? ఎథర్ అండ్ దెన్ ఏ అడ్రస్‌కి చేంజ్ చేయాలనుకుంటున్నాం? డమ్మీ మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. కానీ 6 డిజిట్స్‌లో ఉండాలి. అని టైప్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేసినట్టయితే మీ మ్యాక్ అడ్రెస్ అనేది చేంజ్ అయిపోయింది. గుర్తుపెట్టుకోండి ఇక్కడ మ్యాక్ అడ్రెస్ ఏముంది? 00 0C29 2E 38 12. ఇప్పుడు మనం ఈ మ్యాక్ అడ్రెస్‌ని దీనికి చేంజ్ చేయబోతున్నాం. సో, చేంజ్ అయిందో లేదో తెలుసుకోవడానికి ఫస్ట్ మనం ఇఫ్‌కాన్ఫిగ్ సర్వీస్‌ని అప్ చేయాలి కదా! అప్ చేయాలంటే ఏం ఎంటర్ చేయాలి? ఇఫ్‌కాన్ఫిగ్ ఈథ్ 0 అప్ అని ఎంటర్ మీద క్లిక్ చేయగానే సారీ కమాండ్ ఏదో తప్పు రాసున్నాను. సో, జస్ట్ చేంజ్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేయగానే ఏం ఎర్రర్స్ రాకపోతే డైరెక్ట్‌గా సర్వీస్ అనేది అప్ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ మీరు ఇఫ్‌కాన్ఫిగ్ ఎంటర్ చేసినట్టయితే చూడండి మనం చేసిన మ్యాక్ అడ్రెస్‌కి ఇది చేంజ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? ఈ మ్యాక్ అడ్రెస్ ఏదైనా డివైస్‌కి అసైన్ అయ్యి ఉంటే ఫర్ సపోజ్ ఈ మ్యాక్ అడ్రెస్సే ఇంకో డివైస్‌కి అసైన్ చేసుంది. ఆ డివైస్ జర్మనీలో ఉందనుకోండి. నా లొకేషన్ జర్మనీ చూపిస్తుంది. బట్ నేను జర్మనీలో ఉంటానా? ఉండను. సో, ఈ విధంగా మనం మ్యాక్ అడ్రెస్‌ని చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళా దీన్ని ఒరిజినల్ మ్యాక్ అడ్రెస్‌కి చేంజ్ చేయాలంటే జస్ట్ ఖాళీ సర్వీస్‌ని మనం డౌన్ చేసేస్తే అంటే పవర్ ఆఫ్ చేసేస్తే మళ్ళీ ఆటోమేటిక్‌గా దాని ఒరిజినల్ మ్యాక్ అడ్రెస్‌కి రీప్లేస్ అయిపోతుందనమాట. సో, ఈ విధంగా మనం మ్యాక్ అడ్రెస్‌ని చేంజ్ చేయొచ్చు. చేంజ్ చేసి మనం అనానిమస్‌గా ఉండొచ్చు. సో, ఈరోజు క్లాస్‌లో మనం అసలు నెట్వర్కింగ్ అంటే ఏంటి? నెట్వర్కింగ్‌లో ఎన్ని టైప్ ఆఫ్ అటాక్స్ చేయబోతున్నాం? అండ్ వాట్ ఈస్ మ్యాక్ అడ్రెస్ అన్నది వివరాలు తెలుసుకున్నాం గదా! రేపటి క్లాస్‌లో కొత్త కాన్సెప్ట్‌లో మీ ముందుకొస్తాను. సో, థాంక్ యూ. అంతవరకు సీ యూ. టాటా. బై బై.